కాదు. ఇది ఉమ్, గత ఒక ఒక నెల రోజుల నుంచి స్వామి. ఉమ్, అసలు నాకు పాత జన్మ వాసనలు ఏంటి అసలు, ఉమ్, అక్కడ చేసిన కర్మలేంటి, ఉమ్, ఇప్పుడు దాని గురించే కదా ఇది. ఇది తప్పు అని తెలిసినా కూడా దాని నుంచి కాలు బయటకు పెట్టే పరిస్థితిలోకి రాలేకపోతున్నాను. ఉమ్, అసలు ఏంటిది, ఉమ్, తప్పు అని తెలిసినా కూడా దాంట్లో ఉండడానికి గల కారణం ఏంటి, ఉమ్, ఇది ఎలా తెలుసుకోవాలి అనేది మాత్రం ఒకటి మైండ్ ఉమ్, లో రన్ అవుతుంది స్వామి. ఉమ్, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలీదు, కానీ ఉమ్, జరిగే విషయం మాత్రం అది స్వామి. ఉమ్. అంటే ఇప్పుడు అది తెలుసుకోవడం అనేది ఆల్రెడీ తెలిసిపోయింది. మీకు తెల్లలేదనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఉమ్, మీరు గత జన్మ వాసనలు అన్నట్లు ఇప్పుడు అన్ని ఒకటి ఒకటి చేసుకుంటూ వచ్చేసారు, అయిపోయింది. ఉమ్, అర్థమైందా? ఇప్పుడు దాటుకుంటూ వచ్చేసారు కదా. ఇప్పుడు ఎవడో అనుకుందాం ఎంత పడ్డాడో, ఎందుకు ఎంత పడాలా అంటే మీ ఊర్లో ఒక 3,000 మంది ఉన్నారు అనుకుందాం, లేకపోతే ఒక 1,500 మంది ఉన్నారు అనుకుందాం. అందులో ఒక్కడే ఎంత పడ్డాడంటే ఏటి కాదా? అంటే అది వాసన. ఉమ్, అంటే వెంట పడ్డాడు కానీ దొరకటం కాదు. అది దొరకని వేరే కొంతమందికి దొరకవచ్చు, కొంతమంది దొరకపోవచ్చు. కానీ వెంటబడ్డం మాత్రం అది వాసన. అంతే, దాన్ని ఆకర్షణ అంటారు. ఆడికి ఆ ఆకర్షణ ఎందుకు వచ్చిందంటే ఖచ్చితంగా ఆ, వాసన ఉంది, గత జన్మ వాసన ఉంది. ఉమ్, ఆ వాసన ఒకసారి అలా చూసింది, ఇదేదో బాగుంది, ఈ వస్తువు మన దగ్గర ఉంటే బాగుంటది అనుకున్నాడు ఆడు. అది గత జన్మ వాసన. ఉమ్, కానీ అక్కడ అయ్యే వస్తువు వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆధిపత్యం వస్తుంది, అంటే కర్మ వస్తుంది మళ్ళీ. ఈసారి గుర్తుపెట్టుకోండి, వస్తువు వచ్చేసింది మన దగ్గరికి, కానీ వస్తువులా చూడటం లేదు, దాని మీద ఆధిపత్యం తీసుకున్నాం. అంటే నేను చెప్పినట్టు ఉండాలి, ఇగో ఈ కుర్చీ ఇలాగే ఉండాలి, ఈ కుర్చీని ఎవరు కూర్చోకూడదు, లేకపోతే అక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి అని కుర్చీ మీద అలా అయితే మనం తీసుకుంటున్నాం, మనిషి మీద కూడా అలాగే తీసుకుంటాం. నా మాట వినాలి, నేను చెప్పిందే వినాలి అనే దాంట్లో వస్తుంది. అదంతా మళ్ళీ వాసన ఏమో అక్కడతో అయిపోయింది. ఎక్కడతోటి ఒకసారి ఏదో అయిపోయింది. కానీ ఇక్కడ ఆధిపత్యం వచ్చింది, అంటే కర్మ వచ్చింది మళ్ళీ. కర్మ ఏంటంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలి, లేదా నువ్వు నేను చెప్పినట్టు వినాలని ఎవరో ఏళ్ళో వాళ్ళు, అంటే మేలు ఫీమేల్ ఎవరో అనుకుంటారు కదా. ఇది ఏమైంది, ఏదో నక్క ఏదో నక్కడికే రోజు తిని అది ఏం చేద్దంటే, అబ్బాయి ఏదో నక్కడికాయలు తినకూడదు, ఇంకా రేపు నేను రేపు తిన్నాను అని పోద్దంట, తినేసి ఫుల్గా తినేసి తిట్టుకొని మళ్ళీ అక్కడ ఆహారం దొరకకపోతే మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ ఏ తింటదంట. మన మనసు కూడా అంతే. మన మనసు కూడా ఇది వద్దురా బాబు అనుకున్నా మళ్ళీ మనసు మళ్ళీ అక్కడికే తీసుకొస్తుంది అన్నమాట. కానీ సాధన పరులకి అది ఉండదు. ఎందుకు ఉండదంటే మనసు కాలొచ్చిన కాడికి ఎందుకులే, ఇది బ్రేక్ వేస్తా ఉంటది, చెప్తా ఉంటది లోపల. లోపల ఒక ముళ్ళు ఉంటది మనకి, దాన్ని ఏదో చెప్తారు, దిక్చూసి అనేది ఏం చేద్దంటే అది మనకు దిక్చూసి చెప్తా ఉంటది, నువ్వు వెళ్ళవలసింది ఇదే, చూడు పక్క ధరకు వెళ్తున్నావు మళ్ళీ అని చెప్పుద్ది. ఎవరికి? సాధకులకి. సాధకులు ఖచ్చితంగా చెప్పుద్ది మనసు, దిక్చూసి వేస్తుంది. కానీ మామూలు వాళ్ళకి అది ఉండదు కదా స్వామి. దిక్చూసి పని చేయదు, ఇదే ఆకర్షణగా కనపడద్ది. అంటే నక్క మళ్ళీ వెళ్ళి ఎలా అయితే తినడానికి ప్రయత్నం చేసిందో ఈ మనసు మళ్ళీ అక్కడికే పరిగెడద్ది. అందు గురించి బానిసత్వం ఏర్పడడానికి అవకాశం ఉంటది. ఎక్కువ బానిసలుగా ఎవరు ఉంటారు? మేల్ ఉంటారా, ఫిమేల్ ఉంటారా? ఫిమేలే. మీరు ఆలోచించండి, ఫిమేలే ఎక్కువ బానిసలుగా ఉంటారు. కారణం ఏంటి అంటే ఫిమేల్ యొక్క దిక్సూచి కరెక్ట్ గా పనిచేయదు. నేను తెలిసిన దాంట్లో ఎక్కువ ఆధ్యాత్మికంగా ఫిమేల్ ఉంటది, కానీ అక్కడ కూడా ఈ దిక్సూచి పనిచేయదు. చాలా జాగ్రత్తగా ఉన్నాకే ప్రయత్నం చేస్తారు. ఎన్ని వేల మంది గురువుల దగ్గరికి కానీ రకరకాల వాళ్ళ దగ్గరికి కానీ ఎంతమంది వెళ్తున్నారు కదా. వెళ్ళిపోతారు, వెళ్ళిన కాడికి ఎవరెటు వెళ్తే అటు వెళ్ళిపోవాలి. అక్కడ మాత్రం ఆ దిక్సూచి కరెక్ట్గా పనిచేయదు. అందుకు కృష్ణ పరమాత్మ కూడా వేల కొలది జనుల్లో ఒకానొక్కడే తెలుసుకుంటాడు అన్నాడు. మొగుడే పురుషుడనే కాదు, మానవుడు
మానవుడు అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా. ఆ ఒకానొక్కడు నేనెందుకు కాకూడదు అని మనం మనసులో కానీ నిర్ధారణ చేసుకుంటే నువ్వే పరమాత్మ. దొరికిందా? దొరికింది స్వామి. ఇంకింతే. ఆ దిక్సూచిని చూసుకోవాలి మనం. పనిచేస్తుంది ఖచ్చితంగా. అది మాత్రం అటు ఇటు ఊగుతూ ఉంటది. అది అది ముళ్ళు. ఉమ్, అది ఒక దిక్కున ఉండదు. అది అటు చూపిస్తుంది, ఇటు చూపిస్తుంది. ఉమ్, అలాగ పోతుంటది, ఇలాగ పోతుంటది. కానీ మనం మాత్రం నిలబెట్టుకోవాల్సింది మనమే. ఉమ్, ఇది గుర్తుపెట్టుకుని ఈ సమాజంలో జాగ్రత్తగా వెళ్తే ఖచ్చితంగా పరమాత్మకి చేరుకోవడానికి ప్రయాణం దొరికేసినట్టే. ఇంక ఇదే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మనం చెప్పడానికి. ఇది అర్థం చేసుకుంటేనే అర్థం అవుద్ది, లేకపోతే అర్థం అవుతుంది. అంతే స్వామి. అందరికి కూడా అర్థం అవ్వదు. ఈ ఏంటో ఇది ఒక నిజమా అని కొంతమంది ఉంటారు. ఇదేం జన్మరా బాబు అని కొంతమంది ఉంటారు. ఎందుకంటే కొంతమంది తెలియకుండా ఏదో వాటిల్లో దూరేస్తుంటారు. అవును స్వామి. కొంతమంది పాపం ఏదో లాభమస్తు కదని ఏ వ్యాపారంలోకి వెళ్ళి అందులోంచి ఎలా అలా 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 ఏదో తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతారు. ఉమ్, అలా చాలా మందిని చూశాను. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏ ఊర్లో వదిలేసి ఎక్కడికో పారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే నాకు ఒకసారి జాలేస్తుంది. అంటే సరైన స్థితిని పట్టుకోరు. ఆ యవ్వనంలో ఉన్నదప్పుడు గానీ కొంచెం బాగా వయసు వచ్చినా సరే, కొంచెం బాగా తెలుసున్న టైం వచ్చినా సరే వినరు. ఉమ్, వినరు అంటే మాయ విననివ్వదు. ఉమ్, అవి విన్ననోడల్లా ప్రశాంతం లేడు ఉమ్, నాకు తెలిసి. ఇప్పుడు మీరు అన్నారు కనీసంలో ఉమ్. కనీసం ఉందా ప్రశాంతం ఉంది కదా. అవును స్వామి. అంటే నేను అడిగానని కాదు, మీకు మీకు మీరే చెప్పాలంతే. ఆహా, మార్పు వచ్చింది కదా స్వామి. అదే అంటుంటా. ఇప్పుడు నేను మానసిక స్థితి తేడా వచ్చింది. వచ్చింది కదా అంటే మనకి గత జన్మని పొరలన్నిటిని తీసుకుంటూ పోతుంది. ఉమ్, అంటే మన 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 పొరలు ఉంటాయి కదా. ఉమ్, ఒక్కో పొర తీసుకుంటూ ఇప్పుడు ఏ మార్గానికి వెళ్తున్నాం? అతల సొత్తల తలాతల రసాతల పాతాల అని కింద కింద ఉన్నాం. మన పాతాల నుంచి బయటకు వచ్చేస్తున్నాం. ఉమ్, సాధకుడు ఎప్పుడు కూడా పాతాల నుంచి అలా పైకి వస్తాడు. ఉమ్, ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు? ఊర్ధ్వలోకాల ప్రయాణం జరుగుతూ ఉంటది ఈ మానవుడి యొక్క మనసు. ఉమ్, ఉమ్, అదే పాతాళం నుంచే మనం పైకి వస్తాం ఎప్పుడు కూడా. ఉమ్, ఏ సాధన? ఈ సాధన అంటే ఏముంది? చాలా మంది ఏమనుకుంటున్నారు సాధన అంటే ఏదో చెట్ల కిందకి అడవుల్లోకి పోయి ఇలా కళ్ళు మూసుకుని దూరంగా పోవాలేమనుకుంటున్నారు. కాదు, నువ్వు చేసే పనిలోనే సాధన. ఉమ్, ప్రతి పనిలోనూ మంత్రము, సాధన, ఈ అన్వేషణ రెండు. ఇది నిజమా? ఉమ్, ఇది కరెక్టా కాదా? నేను ఎవరికో మాట్లాడుతున్నాను, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. సరే, ఉమ్, వాళ్ళకి రకరకాల సమస్యకే నేను సమాధానం చెప్పాలి. కానీ కరెక్ట్ గా చెప్పాలంటే మనం ఎవరు? ఒకరికి చెప్తే వాళ్ళకి కోపం వస్తుంది. ఉమ్, కానీ భగవంతుని మీద భారం వేసేస్తే వాళ్ళు మన దగ్గర రాకుండాను, లేకపోతే అక్కడితో క్లియర్ అయిపోవడం ఏదో ఒకటి జరుగుద్ది. ఉమ్, అది మనం వేయలేము. నువ్వు పెద్దగా ఉన్నావు కదా, నిన్ను కొంచెం గొప్పగా చూస్తున్నాం కదా, నువ్వే చెప్పాలన్నా అంటే ఎవరికొకడికి ఖచ్చితంగా లోకం అవ్వాలి. అంటే ఒకరికి గొప్పడవుతాడు, ఒకరికి చెడ్డోడవుతాడు. ఉమ్, అది మనం నేను అంటున్నాను కాబట్టి వస్తుంది అది. ఉమ్. నేను కానప్పుడు ఎవరికి సమాధానం చెప్పే పని లేదు, పరమాత్మకు తప్ప. అంతే స్వామి. అయిపోయింది కదా, క్లియర్ అయిపోయింది. కాబట్టి నేను ఒకటే చెప్తాను, దిక్సూచి అనే ఒక మార్గాన్ని జాగ్రత్తగా ఎంచుకుంటే ప్రతి మానవుడు గొప్పవాడే. ఆ ఎంచుకోక ఎత్తు ఫలాలు ఉన్నాయి. మానవుడు అందరూ ఎక్కడ పుట్టినా కూడా అందరూ గొప్పవాళ్ళే. ఉమ్, ఆ విషయమే భగవంతుడు చెప్తాడు, ఆ విషయమే గురువు చెప్తాడు. ఇంకెవ్వరు చెప్పడానికి అవకాశం ఉండదు. అది ఉమ్, తెలుసుకుంటే సరిపోద్ది. ఆ తెలుసుకున్న వాళ్ళే ఈ పదంలో నడుస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ అందుకు అర్థం అవ్వవు. రుచికరమైన విషయాలు చెప్పాలా, అది చేస్తే బాగుంటది, ఇది చేస్తే బాగుంటది అంటే ఓహో ఉమ్, ఇదా బాగుంటదేమో అనుకుంటారు. కానీ అందులో ఏమీ లేదు. ఉమ్, ఇవన్నీ బోటక నాటకాలు తప్ప ఏమీ లేవు. నీలోనే ఉందంతా. ఆ ఉమ్, నీలో ఉన్నదాన్ని ఎదికి తీసుకోవాలంతే. ఇంకెవ్వరు ఎన్ని చెప్పిన కాడికి ఆ గురువు ఒకటే చెప్తాడు. నాకు చెప్పిన గురువు ఏంటంటే నీలోనే ఉన్నాడు, ఉమ్, నువ్వే గురువు చూసుకో అంతే. ఇంకెవ్వరి దగ్గర లేదు. ఎక్కడికి వెళ్ళినా నీకు అది కనపడదు. ఉమ్. నువ్వు చేసిన కర్మే నేను పట్టుకుని వెంటాడుతుంది. ఇంకేమీ లేదని చెప్పాడు. అంతే, అయిపోయింది. ఉమ్. అది